అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు సరస్సున ఈదుకుంటూ హంసలను, పొదలలో అటువైపుగా గెంతులేస్తున్న కుందేలును చూశాక ఆ ఏనుగు నేనెంత నల్లగా ఉన్నాను. హంసలు, కుందేలు తెల్లగా చూడడానికి ఎంతో ఆనందంగా ఉంది. నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది. ఎలాగైనా తాను కూడా తెల్లగా మారాలని కోరుకుంది. కానీ ఎలా మారాలో దానికి తెలియదు. ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుగా ఆహారం తీసుకోవడం మానేసి చిక్కిపోయింది. ఆ సంగతి తెలుసుకున్న మిత్రుడైన తన నక్క స్నేహితుడి కోరిక తీర్చడం కోసం ఒక ఉపాయం ఆలోచించింది. అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊర్లో తెల్లరంగు డబ్బాలను తెప్పించింది. కోతులతో, ఎలుగుబంట్లతో చెప్పి ఏనుగు శరీరం నిండా తెల్లరంగు వేయించింది. నల్లగా ఉన్నది కాస్త తెల్లగా మారింది. ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగు చాలా సంతోషించింది. తెల్లటి తన శరీరాన్ని చూసి మురిసిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త దేశపు రాజుకు తెలిసింది. ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకురమ్మని కొంతమంది భటులను పంపాడు. రాజభటులు గుంపులు గుంపులుగా వచ్చి ఆ అడవంతా జల్లెడ పట్టి వెతకసాగారు. వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అతలాకుతలం అయిపోయింది. అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా సంచరించే జంతువులు, పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి. చివరికి తెల్లగా మారిన ఆ ఏనుగు రాజభటులను పట్టుకోగలిగారు. ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్ళతో కట్టేసి లాగేసుకుంటూ తీసుకువెళ్లారు భటులు. అంతలో వర్షం మొదలైంది. చూస్తుండగానే వర్షం పెద్దదై కుండపోతగా కురవసాగింది. ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటి మీద ఉన్న తెల్ల రంగు కాస్త కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది. నల్ల ఏనుగుని చూసి రాజభటులు వాపోయారు. తరువాత దాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఆ ఏనుగు బుద్ధి వచ్చింది. ఉన్నదానితో సంతృప్తి చెందాలే గాని లేనిదాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది. తన తప్పు తెలుసుకొని గట్టిగా లెంకలేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.